నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమః. మిత్రులారా, ఈరోజు మనం వేద వ్యాస మహర్షి యొక్క అద్భుత చరిత్ర గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చివరిదాకా చూడండి. అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన విషయాలు మీరు గ్రహించగలుగుతారు. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాస మహర్షి లేని సనాతన సంస్కృతి లేదు. ఈ వేద మతానికి రూపము జవసత్వాలు ఇచ్చినవాడు వేదవ్యాసుడే. వేద విభజన, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, మహాభారతం, విష్ణు సహస్రనామాలు, అంతేకాకుండా అష్టాదశ పురాణాలు ఇవన్నీ కూడా వ్యాస మహర్షి భిక్షే. నిజానికి పురాణాలు 108 అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. అయితే 18 మహాపురాణాలను మద్వయం చైవ ప్రత్రయం వ చతుష్టయం అనాపద్లింగ కూస్కాని పురాణాన్ని పృథక్ అన్నారు. అంటే మత్స్య మార్కండేయ పురాణాలు, భాగవత భవిష్యత్ పురాణాలు, బ్రహ్మవైవర్త బ్రహ్మాండ పురాణాలు, విష్ణు వాయు వరాహ వామన అగ్ని నారద పద్మ లింగ గరుడ కూర్మ స్కాంద, ఈ పురాణాలన్నీ కూడా మొత్తం 18 పురాణాలని చెప్తారు. 36 వివిధ కల్పాల్లో జరిగినటువంటి కథలన్నీ కూడా ఈ 18 పురాణాల్లో చెప్పడం జరిగింది. అందుకనే పురాణానికి మధ్య కథలో కొంచెం భేదం వచ్చినప్పుడు పెద్దలు ఏం చెప్తారంటే, ఒక కల్పంలో జరిగిన కథలో చిన్న మార్పులతో మరో కల్పంలో మళ్ళీ జరుగుతుంది. అందువల్లే ఈ రకమైనటువంటి చిన్న భేదాలు వస్తూ ఉంటాయి అని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. నిజానికి 108 పురాణాల గురించి నాకు చెప్పాను నేను. వాటిలో ఉపపురాణాలని, అంటే మహాపురాణాలు కాకుండా ఉపపురాణాలు, అతి పురాణాలు, లఘు పురాణాలు, ఖిల పురాణాలు, ఇంకా అనేక రకాల పురాణాలను కలిపి 108 పురాణాలుగా పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకనే వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం అంటారు పెద్దలు. అంటే వ్యాస మహర్షి యొక్క ఉచ్ఛిష్టమే జగత్తులో ఉన్నటువంటి సమస్త జ్ఞానాన్ని ఆయన సృజించాడు అన్న భావంతో అలా చెప్తారు. అందుకే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నాడంటే, నేను మునులలో వ్యాసుడిని అన్నారు. అందుకే మహాయోగ అయినటువంటి అరవిందులు, అంటే అరవింద ఘోష్, ఆయన ఏమన్నారంటే, వ్యాస మహర్షి మన జాతీయ కవి, మహాభారతం మన జాతీయ కావ్యం అన్నారు. మహాభారతంలో ఉన్న పర్సనాలిటీ డెవలప్మెంట్ సబ్జెక్టు ఇంకెక్కడ దొరకదు. ఇట్స్ అ ఓషన్ అదనమాట. ఈ వ్యాస మహర్షి ఈ యొక్క వేద విభజన చేసినప్పుడు పైలునికి ఋగ్వేదము, వైశంపాయనుడికి యజుర్వేదము, జైమినికి సామవేదాన్ని, సుమంతుడికి అథర్వణ వేదాన్ని అనుగ్రహించాడు. ఆ తర్వాత వారి శిష్య పరంపర అనేక రకాల విభాగాలు చేసి వారి శిష్యులకు వీటిని అనుగ్రహించడం జరిగింది. అయితే చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమండి ఇదంతా ఒక వ్యాసులు రాశారా, అనేక మంది వ్యాసులు ఉన్నారా అన్నది ఒకటి. ఏకమేవ పురాహయాసీత్ బ్రహ్మాండం శతకోటిథ తతో అష్టాదశధా కృత్వా వేదవ్యాసో యుగే యుగే అన్నారు పెద్ద. వివిధ మహాయుగాలు గడుస్తాయి. ఒక మన్వంతరంలో అనేక 71 మహాయుగాలు ఉంటాయి కదా, మనకు తెలిసిందే. ఈ యొక్క వైవస్వత మన్వంతరంలో కూడా ఇది అష్టావింశన్ మహాయుగే అన్నారు. అంటే 28వ మహాయుగం నడుస్తోంది. అంటే ఇంతకుముందు 27 మహాయుగాలు గడిచిపోయాయి అన్నమాట. ఈ 27 మహాయుగాల్లో కూడా ఒక్కొక్క మహాయుగంలో ఒక్కొక్క వేదవ్యాసుడు మనల్ని ఉద్ధరించి ఈ సంస్కృతిని, విజ్ఞానాన్ని కూడా పునరుద్ధరించడం జరిగింది, ప్రపంచానికి అందించడం జరిగింది. అంటే ఈ 7 ఎవరండి అంటే, బ్రహ్మ, స్వయంభవ ప్రజాపతి, శుక్ర, బృహస్పతి, సూర్య, మృత్యు, దేవేంద్ర, వశిష్ఠ, సారస్వత, త్రిధామ, వృషభ, భరద్వాజ, అంతరిక్ష, ధర్మ, త్రయారుణి, ధనుంజయ, కృతంజయ, సంజయ, అత్రి, గౌతమ, హర్యాత్మక, వాజస్రవ, సోమ, తృణబిందు, భార్గవ, శక్తి, జాతుకర్ణ, వీళ్ళందరూ కూడా 27 వ్యాసులు గతించినటువంటి వ్యాసులు. ఇప్పుడున్నటువంటి 28వ వ్యాసుడు ఎవరైతే ఉన్నారో ఆయన్నే మనం కృష్ణద్వైపాయనుడు అని పిలుస్తారు. ఈ కృష్ణద్వైపాయనుడు యొక్క కథ మనందరికీ చాలామందికి తెలిసిందే. క్లుప్తంగా 3 ముక్కల్లో చెప్తాను. మనం పూర్వం సత్యవతి, మత్స్యరాజు వీళ్ళిద్దరూ కూడాను ఒక మత్స్యం గర్భం నుంచి జన్మించిన సందర్భంలో ఈ యొక్క సత్యవతిని దాసరాజు పెంచుకున్నాడు. ఆమె మత్స్యగంధి అని పిలిచాడు. అంటే చేపల వాసన వస్తుండదు ఒళ్ళంతా కూడా. ఆమెను మత్స్యగంధి అని పిలిచారు. ఆమెను ఈ యొక్క దాసరాజు పెంచుకున్న సందర్భంలో ఒకానొక సందర్భంలో ఆమె కాళిందీ తీరంలో
పడవ నడుపుతూ ఉన్నప్పుడు పరాశర మహర్షి అంటే శక్తి మహర్షి యొక్క కుమారుడు అయినటువంటి పరాశర మహర్షి, ఆయన అద్భుతమైనటువంటి తపస్సంపన్నుడు. ఆయన ఆల్రెడీ విష్ణు పురాణం గతంలోనే రాయటం జరిగింది. ఆ పరాశర మహర్షి అక్కడికి వచ్చి నన్ను నదిని దాటించమని అడిగాడు ఆమెని. ఆమె నదిని దాటిస్తూ ఉన్నప్పుడు ఆమె యొక్క శుభలక్షణాలను చూసిన పరాశర మహర్షి ఈమె ద్వారా లోకాన్ని అనుగ్రహించదలిచి ఆమెతోటి, అమ్మ, నీ ద్వారా ఒక కుమారుణ్ణి పొందాలనుకుంటున్నాను, అతని ద్వారా ఈ యొక్క లోకానికి శుభం జరుగుతుందన్న పాయింట్ మీద ఆయన ఆమెతోటి సంగమించడం జరిగింది, ఆమె యొక్క కన్యత్వం చెడకుండానే. ఆ విధంగా ఆయన ఇచ్చిన వరంతో ఆమె యోజన గంధి అవటమే కాకుండా, యోజన గంధి అంటే ఆమె యొక్క సుగంధం యోజన దూరం వచ్చేదిట. అంత సుగంధం ఆమె శరీరం నుంచి ఉద్భవించింది ఆ క్షణం నుంచి. అంతేకాకుండా ఆమె గర్భంలో, సద్యో గర్భంలో అంటే అప్పటికప్పుడే వ్యాస మహర్షి యొక్క జననం అక్కడే ఉన్నటువంటి ఒక ద్వీపంలో జరిగింది. అందుకని ఆయన ద్వైపాయనుడు, కృష్ణ ద్వైపాయనుడు. ఆయన నల్లగా ఉండేవారు కాబట్టి ఆయన కృష్ణ ద్వైపాయనుడు అని పిలిచారు వ్యాస మహర్షిని, 28వ వ్యాస మహర్షిని. ఆయన జన్మించగానే తల్లికి నమస్కరించి, అమ్మ, నువ్వు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ప్రత్యక్షం అవుతాను, నేను నన్ను తలుచుకోగానే వస్తానని చెప్పి ఆయన తపస్సుకు వెళ్ళిపోవడం జరిగింది. ఆ రకంగా పరాశర మహర్షి ఆమెను అనుగ్రహించారు. మనం అనుకోవచ్చు పరాశర మహర్షి కామభావంతో ఆమెను సమీపించాడా అంటే లేదు, లోకోద్ధరణ భావంతోనే సమీపించాడని మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మహాభారతంలో వ్యాస మహర్షి యొక్క సందర్భం ఎక్కడెక్కడ వ్యాస మహర్షి మనకు కనపడతాడు అంటే, మనం కొన్ని బ్రీఫ్గానే చెప్తాను. అన్ని యొక్క సందర్భాలని చెప్పడం అంటే చాలా టైం పడుతుంది కాబట్టి ముఖ్యమైనటువంటి సందర్భాలు చెప్తాను. ఒకటి, ఆయన జన్మించగానే తపస్సుకు వెళ్ళాడని మనం చెప్పుకున్నాము. ఆ తర్వాత అంబిక, అంబాలిక వీరిద్దరికీ కూడా సంతానం లభించక ముందే విచిత్ర వీర్యుడు, చిత్రాంగదుడు వీళ్ళిద్దరూ కూడా చనిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తల్లి అయినటువంటి సత్యవతి ఈ వ్యాస మహర్షిని స్మరించి వీరి ద్వారా బిడ్డల్ని కనాలి, ఈ రాజవంశం నిలబెట్టమని కోరినప్పుడు దాన్ని నియోగం అంటారనమాట. నియోగం అనే పద్ధతిలో వారికి సంతానం అనుగ్రహించమన్నప్పుడు ఈ అంబిక, అంబాలిక, ఈ అంబికాసుతుడే ధృతరాష్ట్రుడు కదా. ఈ విధంగా అంబికను ముందు ఆ యొక్క వ్యాస మహర్షితో సంగమించడానికి పంపించినప్పుడు ఆమె భయంతో కళ్ళు మూసుకున్నప్పుడు ఆ యొక్క మాతృదోషం వలన ఆమెకు గుడ్డువాడైన ధృతరాష్ట్రుడు పుట్టాడు. అదేవిధంగా అంబాలికకు పాండురాజు జన్మించడం జరిగింది పాండురోగంతో. ఆమె భయంతో ఎలా పోయింది వ్యాస మహర్షిని చూసి, ఆయన జటాజోటాన్ని చూసి. ఈ విధంగా జరిగినప్పుడు మూడోసారి మళ్ళీ ఈవిడ అంబికను పంపించాలని ఆలోచించినప్పుడు సత్యవతీదేవి ఆమె తన దాసిని అలంకరించి పంపించినప్పుడు ఆ దాసి వ్యాస మహర్షి యొక్క అనుగ్రహానికి నేను పాత్రులయ్యాను అన్న ఆనందంతో ఆయన భక్తిగా సేవించడం ద్వారా ఆమె కలిగినవాడు విదురుడు. ఈ విధంగా ధృతరాష్ట్ర పాండురాజ విదురుల యొక్క ఆవిర్భావానికి వ్యాస మహర్షి కారణమయ్యారు. అంతేకాకుండా తర్వాత గాంధారికి 101 మంది సంతానాన్ని అనుగ్రహించినప్పుడు కూడా వ్యాస మహర్షి తన యొక్క ఆశీర్వాదంతో, తన యొక్క తపశక్తితోటి ఈ గాంధారి యొక్క పిండాన్ని రక్షించి ఈ పాత్రల్లో భద్రపరిచి ఆమెకి 101 మంది సంతానాన్ని అనుగ్రహించినటువంటి వారు వ్యాస మహర్షి. ఆ తర్వాత కాలంలో ధర్మరాజు రాజసూయ యాగం చేసినప్పుడు బ్రహ్మస్థానంలో కూర్చొని అన్ని నిర్వర్తించిన వాడు వ్యాస మహర్షి. భూమునికి హిడింపుకు వివాహం జరిగిన సందర్భంలో దారిలో వ్యాస మహర్షి ప్రత్యక్షమయ్యి వారికి మహావీరుడైన పుత్రుడు కలుగుతాడు ఘటోత్కచుడు అని చెప్తూనే పనికి వస్తాడు అని చెప్పాడు. అంటే భవిష్యత్తుని ముందే ఊహించారు వ్యాస మహర్షి. ఘటోత్కచుడు ఏదో చిరంజీవాన్ని అని ఆశీర్వదించాల, పనికి వస్తాడని ఆశీర్వదించడం జరిగింది. అంతేకాకుండా తర్వాత మీరు పాంచాలకు వెళ్ళండి, ద్రౌపది మీకు లభిస్తుంది అని చెప్పినవాడు వ్యాస మహర్షి. ఆ విధంగా ద్రౌపదీదేవి యొక్క పూర్వజన్మ యొక్క వృత్తాంతాన్ని కూడా ఈ పాండవులకు చెప్పాడు వ్యాస మహర్షి. అంతేకాకుండా దారిలో కూడా మరోసారి వారికి ఆశీస్సులు అందించాడు వ్యాస మహర్షి. ఆ తర్వాత ద్రౌపది వివాహం జరిగిన తర్వాత, అమ్మ భిక్ష తీసుకొచ్చాము అని పాండవులు ద్రౌపదిని తీసుకుని ఇంట్లోకి వెళ్ళినప్పుడు కుంతీదేవి, నాయన అందరూ సమానంగా భిక్ష పంచుకోండి అని చెప్పినప్పుడు అప్పుడు కుంతీదేవికి అసహ్య దోషం కలగకుండా ఉండే విధంగా ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు వ్యాస మహర్షి ప్రత్యక్షమై వారందరికీ కూడా తాను గతంలో చెప్పిన ద్రౌపది కథను మళ్ళీ చెప్పడమే కాకుండా ద్రుపద మహారాజుకు ఆ ద్రౌపది యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని కళ్ళకు కట్టినట్లుగా ఆయనకు దివ్యదృష్టిని అనుగ్రహించి చూపించి తద్వారా ఆయన కూడా వివాహానికి ఒప్పుకున్నట్లు చేశారు. ఆ తర్వాత వనంలో ఉన్నటువంటి పాండవులను చంపాలని కౌరవులు ఆలోచించినప్పుడు వ్యాసుడు తన దివ్యదృష్టితో దాన్ని గ్రహించి వెంటనే ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి, నాయనా, నీ కుమారులు పాండవుల యొక్క నాశనాన్ని కోరుతున్నారు, అడవిలో ఉన్నటువంటి పాండవులను, వారిని ఇప్పుడే పరిమార్చే ప్రయత్నం చేస్తే
సర్వనాశనం, మీ కౌరవంశ వినాశనం ఇప్పుడే జరుగుతుంది, జాగ్రత్త అని చెప్పాడు వ్యాస మహర్షి. ఆ తర్వాత వనవాసం చేస్తున్న పాండవుల దగ్గరికి వెళ్ళి వ్యాస మహర్షి ధర్మరాజుతోటి, నాయన నీకు ప్రతిస్మృతి అనేటువంటి ఒక విద్యను అనుగ్రహిస్తున్నాను, దీని ద్వారా దిక్పాలకుల యొక్క అనుగ్రహాన్ని అర్జునుడు పొందగలుగుతాడు, పొంది అతడు దివ్యాస్త్ర శస్త్ర సంపదను సంపాదించగలుగుతాడు అని చెప్పి ఆ యొక్క ప్రతిస్మృతి అనే విద్యను వ్యాస మహర్షి ధర్మరాజుకు ఉపదేశిస్తే, ధర్మరాజు ఆ యొక్క ప్రతిస్మృతి అనే విద్యను తర్వాత కాలంలో అర్జునుడికి ఉపదేశిస్తే, అర్జునుడు దాని సహాయంతో పాశుపతాస్త్రాన్ని సంపాదించడమే కాకుండా ఇంద్రలోకానికి వెళ్ళి, స్వర్గలోకానికి వెళ్ళి అనేక రకాల అస్త్రశస్త్రాలు, అనేక రకాల శక్తులను సంపాదించుకుని వచ్చాడు అర్జునుడు. వీటి వెనుక కూడా వ్యాస మహర్షి యొక్క పాత్ర ఉంది. కామ్యక వనంలో పాండవులకు దాన్ని అనేకసార్లు దర్శనం ఇవ్వటము చేయడం కాకుండా, యుద్ధ ప్రారంభంలో, మహాభారత యుద్ధ ప్రారంభంలో సంజయుడికి దివ్యదృష్టి ఇచ్చాడు వ్యాస మహర్షి. అంటే యుద్ధాన్ని రన్నింగ్ కామెంటరీగా ఈ యొక్క ధృతరాష్ట్రుడికి చెప్పేటువంటి అవకాశాన్ని సంజయుడికి ఇచ్చి, నీకు అక్కడ ఉన్నటువంటి వారి యొక్క మనసులో ఏమనుకున్నారో అన్నీ కూడా తెలుస్తాయి, నువ్వు యథేచ్ఛగా యుద్ధరంగంలో ఉండగలుగుతావు అని చెప్పని ఆయనకు వరం ఇవ్వటం జరుగుతుంది. ఆ విధంగా సంజయుడు యుద్ధరంగానికి వెళ్ళి అన్నీ చూడటమే కాకుండా ఎవరి మనసులో ఏమనుకుంటున్నారో కూడా గ్రహించగలిగి అన్నీ కూడా తీసుకొచ్చి ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ద్రోణ పర్వంలో అభిమన్యుడు మరణించిన సందర్భంలో కూడా వ్యాస మహర్షి వచ్చి ఈ పాండవులను, అర్జునుడిని, ఉత్తరను కూడా ఊరడించడం జరుగుతుంది. ఆ తర్వాత మరో సందర్భంలో ద్రోణుడి యొక్క శిరస్సుని దుష్టజుమ్నుడు ఖండించినప్పుడు విపరీతమైన కోపంతో ఈ యొక్క అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. వెంటనే పుంఖాలుగా అస్త్రశస్త్రాలు దాని నుంచి వెలువడి పాండవులని వరుసపెట్టి చంపడం జరుగుతుంది. ఆ సందర్భంలో ఆ యొక్క అస్త్రాన్ని ఉపశమించడం కోసం శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశారంటే అందరినీ తమ యొక్క అస్త్రాలను వదిలేసేసి భూమి మీద నిలబడమని చెప్తాడు. ఆ విధంగా నిలబడినప్పుడు ఆ అస్త్రానికి సరెండర్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా నారాయణాస్త్రం ఉపశమిస్తుంది. అప్పుడు అశ్వత్థామ ఆశ్చర్యపోయి, ఇంత అద్భుతమైన అస్త్రము నరనారాయణులు అంటే కృష్ణార్జునులు ఏమీ చేయలేకపోయింది ఎందుచేత అని వ్యాసమహర్షిని అడుగుతాడు. అప్పుడు వ్యాసమహర్షి చెప్తాడు, వాళ్ళు ఎవరనుకుంటున్నావయ్యా, సాక్షాత్తు నారాయణుడే కృష్ణుడు, ఆయన అంశతో పుట్టిన వాడే నరుడు కూడాను, ఆ నరనారాయణులు నువ్వేమీ చేయలేవు, అంతేకాకుండా వాడు పూర్వం శివుణ్ణి భక్తి ప్రపత్తులతోటి లింగ రూపంలో ధ్యానించారు, నువ్వు విగ్రహంతోటి నువ్వు చేశావు, ఆ విధంగా వాళ్ళ లింగ పూజ చేయటం ద్వారా వారికి అద్భుతమైనటువంటి శక్తి సమకూరింది, అందువలన నువ్వు వాళ్ళని ఏమీ చెయ్యలేకపోతున్నావు, చెయ్యలేవు అని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అంతే సందర్భంలో మరోసారి అర్జునుడు అంటాడు, యుద్ధంలో నేను యుద్ధం చేసేటప్పుడు శత్రువులను నేను చంపడానికంటే ముందే ఒక శూలధారైనటువంటి ఒక వ్యక్తి భయంకర శరీరంతో అందరినీ కూడా శత్రువులను సంహరిస్తున్నట్టుగా నాకు కనపడుతూ ఉంది, నా అస్త్రం ఆ శస్త్రం శత్రువుని తాకే లోపలే అతని యొక్క త్రిశూలం ఆ శత్రువుని తాకుతోంది, ఇదంతా ఏమిటి అని చెప్పని వ్యాసమహర్షిని అడిగినప్పుడు, నాయన యుద్ధంలో రుద్రుడు ఈ యొక్క మీ యొక్క నారాయణుడు ఇక్కడ ఉన్నాడు, ఆయనకి మేలు చేసే ఉద్దేశంతో రుద్రుడు యుద్ధభూమిలో సంచరిస్తూ మీకు సహాయం చేస్తూ ఉన్నాడు అని కూడా వ్యాసమహర్షి చెప్పడం జరుగుతుంది. చివరిలో మహాభారత యుద్ధం పూర్తయి చివరిలో దుర్యోధనుడు మరణించిన సందర్భంలో కూడా అటు కృష్ణుడు ఇటు వ్యాసుడు కూడా వచ్చి ఈ యొక్క గాంధారిని ధృతరాష్ట్రుడిని కూడా ఊరడించి వాళ్ళని ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తారు వాళ్ళకి. మహాభారత యుద్ధం చివరిలో అశ్వత్థామ ఎలాగైనా సరే పాండవులను అపాండవం చేయాలి అనేటువంటి భావంతో, విపరీతమైనటువంటి ఉగ్రమైనటువంటి భావనతోటి అతడు పాండవ శిబిరాన్ని సమీపిస్తాడు. అప్పుడు పరమశివుడి యొక్క అనుగ్రహంతో అతనికి ఒక ఖడ్గం లభిస్తుంది. దాని సహాయంతో ఉప పాండవులను, దుష్టజుమ్నుడిని, అదేవిధంగా శిఖండిని, ఇంకా ఎంతోమంది వీరులను, మిగిలిపోయినటువంటి పాండవ వీరులందరినీ కూడా చంపేస్తాడు. కానీ కృష్ణుడు మాయోపాయం వలన పాండవులు అక్కడి నుంచి దూరంగా ఉండటం వలన వారు కాపాడబడతారు. ఈ విధంగా జరిగిపోయిన తర్వాత అశ్వత్థామకు భయంతో వణికిపోతాడు. ఎందుకంటే మర్నాడు జరగబోయేది ఊహించుకున్నాడు. ఒక్కసారిగా మొత్తం దిగేసరికి మర్నాడు ఈ పాండవులు నన్ను వదిలిపెట్టరు అన్న భయంతో వ్యాసమహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ రహస్యంగా శిష్యుల మధ్యలో ఒక రుద్రాక్ష పిల్లిలాగా కూర్చుని ఉన్నాడు. అప్పుడు ఈ కృష్ణార్జునులు, భీముడు బయలుదేరారు వాడిని ఎత్తుకు రావడానికి అశ్వత్థామని. ఆ సందర్భంలో భీముడు త్వరపడిపోయి ముందు రథంలో వెళ్ళిపోతున్నప్పుడు కృష్ణుడు అర్జునుడితో అంటాడు, భీముడు తొందరపడి ముందుకెళ్తున్నాడు, అతని దగ్గర బ్రహ్మశిరో నామకాస్త్రం ఉంది అశ్వత్థామ దగ్గర,
చాలా ప్రమాదము, పద నువ్వు త్వరపడు అని చెప్పని హడావడిగా అర్జునుడిని తీసుకుని కృష్ణుడు కూడా వెనకాల వెళ్తాడు. ఆ తర్వాత మిగిలిన పాండవులు కూడా రావడం జరుగుతుంది. ఆ సందర్భంలో దూరం నుంచి వీరిని చూసినటువంటి అశ్వత్థామ వెంటనే ఒక గడ్డి పరకను తీసి అభిమంత్రించి బ్రహ్మశిరోనామకాస్త్రంగా దాన్ని సంస్మరించి దాన్ని పాండవుల మీదకి వేసి అపాండవ మోగగాక అని పంపిస్తాడు. అది వెంటనే దూసుకొస్తున్నటువంటి అస్త్రాన్ని చూసినటువంటి కృష్ణుడు, అర్జున త్వరపడు, దీనికి వేరే వెలుగుడు లేదు, నువ్వు కూడా బ్రహ్మశిరోనామకాస్త్రం వెయ్యి అని చెప్పి చెప్తాడు కృష్ణుడు. అప్పుడు అర్జునుడు కూడా బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని వేసినప్పుడు 2 అస్త్రాలు కరెక్ట్గా ఢీకొనే సందర్భంలో మధ్యలో ప్రత్యక్షమవుతాడు వ్యాస మహర్షి, నారద మహర్షి. అప్పుడు వ్యాస మహర్షి అంటాడు, ఏమయ్యా ఇంతకుముందు మహావీరులు లేరా, వాడికి మహాస్త్రాలు తెలియవా, మీరేదో గొప్పగా అనుకుంటున్నారా, ఇలాంటి అద్భుతమైన అస్త్రాలను ఇలా సామాన్యమైనటువంటి యుద్ధాల్లో సామాన్య సందర్భాల్లో వాడటం సరిపోతుందా, తగిన విధంగా చేస్తున్నారా మీరు అని తీవ్రంగా విమర్శిస్తాడు వ్యాస మహర్షి. ఆ సందర్భంలో అర్జునుడు, అయ్యా నాకు వేరే దారి లేక వేశాను, సరే మీ మీద భరోసాతోటి నేను ఉపసంహరిస్తున్నాను అని తన బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఉపసంహరిస్తాడు అర్జునుడు. కానీ అశ్వత్థామకు ఉపసంహార మంత్రం తెలియకపోవటం వలన అతడు చివరికి ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు వ్యాస మహర్షి కట్టడి చేసి, సరే నువ్వు పాండవ పత్నుల గర్భాల మీద ప్రయోగించాలనుకున్నావు కదా, అలాగే ప్రయోగించు, ఇక మళ్ళీ మారు మాట్లాడకు అంటాడు. అప్పుడు అశ్వత్థామ ఆ యొక్క అస్త్రాన్ని పాండవ పత్నుల గర్భాల మీదకు ప్రయోగిస్తాడు. నిజానికి ఇక్కడ వ్యాస మహర్షి ట్యాక్ట్ఫుల్గా హ్యాండిల్ చేయకపోతే దాన్ని నేరుగా పాండవుల మీదకు ప్రయోగించేటువంటి పరిస్థితి ఉండేది అశ్వత్థామ. ఆ క్షణానికి అశ్వత్థామని మాయ చేసి వ్యాసుడు పాండవ పత్నుల గర్భాల మీదకు దాన్ని మరల్చడం జరిగింది. ఆ తర్వాత ఆ పాండవ పత్నులలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉత్తర గర్భంలో ఉన్నటువంటి ఈ యొక్క పరీక్షిత్తుని మరణం తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ తిరిగి బతికించడం, ఆ విధంగా పాండవ వంశం తిరిగి నిలబడటం జరిగిందన్నమాట మనకు తెలుసు. ఈ యొక్క అశ్వత్థామ ఇంత దుర్మార్గంగా ప్రవర్తించినందుకు గాను శ్రీకృష్ణ పరమాత్మ అతను శపిస్తాడు, నువ్వు కలియుగాంతం వరకు కూడా ఒళ్ళంతా పచ్చి పుళ్ళతోటి రసితోటి నానా బాధలు పడుతూ వికృత రూపంతో నువ్వు తిరుగుతావు అని చెప్పడమే కాకుండా అతడు నుదుటి మీద ఉన్నటువంటి మణిని కూడా తీసేసుకొని అతన్ని తేజోవిహీనుడిని చేసి పంపిస్తాడు కృష్ణుడు. ఆ సందర్భంలో అవును కృష్ణ పరమాత్మ అన్నట్లే జరుగుగాక అని వ్యాస మహర్షి అంటాడు. అప్పుడు అశ్వత్థామ కృష్ణుడిని ఏం చేయలేక వ్యాస మహర్షితోటి, అయితే నువ్వు కూడా నాతో పాటు కలియుగాంతం వరకు ఈ భూమి మీద ఉండు అని ప్రతిశాపం ఇస్తాడు అశ్వత్థామ. ఆ విధంగా అశ్వత్థామ ఇచ్చిన శాపం మనకు వరంగా మారింది. ఇప్పటికీ కూడా వ్యాస మహర్షి ఈ భూమి మీద ఉన్నారు. ఇదిలా ఉండగా ఇంకా మహాభారతంలో ఆయన చేసిన అద్భుతాలు ఏమిటి అన్న సందర్భం వచ్చినప్పుడు ధృతరాష్ట్రుడు విపరీతంగా కృంగిపోయి తన కుమారులు చనిపోయిన బాధపడుతున్నప్పుడు అప్పుడు వ్యాస మహర్షి అక్కడికి వచ్చి, నాయన దేవలోకంలో దుర్యోధనుని కారణంగా నా భూభారం తీరుతుందనే చర్చ జరిగింది ఇంతకుముందు, ఇందులో పాండవుల దోషం లేదు, కేవలం నీ కుమారుడైనటువంటి దుర్యోధనుడి కారణంగానే ఇంత వినాశనం జరిగింది అని వ్యాస మహర్షి చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత పాండవులు కృష్ణుడు కూడాను ధృతరాష్ట్రుని యొక్క అనుమతితోటి గాంధారీదేవి దగ్గరికి వస్తారు. అప్పుడు గాంధారీదేవి పాండవుని శపించాలని భావిస్తూ ఉంది మనసులో. అది తెలుసుకున్నటువంటి వ్యాస మహర్షి తన దివ్యదృష్టితో తెలుసుకొని వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యి, అమ్మా నువ్వే అనేక సందర్భాల్లో దుర్యోధనుడు నీ యొక్క ఆశీర్వాదం కోసం వచ్చినప్పుడు ఎత్ర ధర్మస్తతో జయ అని చెప్పావు, ధర్మం ఎక్కడుంటే అక్కడ జయించాలని నువ్వు కోరుకున్నావు, నీ మాటే నెగ్గింది, పాండవుల వైపు ఎక్కువ ధర్మం ఉంది కాబట్టి వారు నెగ్గటం జరిగింది, నీ యొక్క మాట అబద్ధం కాలేదు, ఇప్పుడు నువ్వు అనవసరంగా శాపాన్ని ఇవ్వటం మానుకో అని చెప్పని నీ పలుకును నిగ్రహించుకో అని వ్యాస మహర్షి చెప్పి అక్కడ పాండవులందరినీ రక్షించడం జరుగుతుంది. ఆ తర్వాత వ్యాసుని అనుమతితోటి కౌరవ స్త్రీలందరూ కూడాను గాంధారితో సహా ఈ యొక్క యుద్ధరంగానికి వెళ్ళాలనుకున్నప్పుడు గాంధారికి దివ్యదృష్టిని ప్రసాదిస్తాడు వ్యాస మహర్షి. ఆ తర్వాత యుద్ధానంతరం మహర్షులతోటి వ్యాస మహర్షి అక్కడికి వచ్చి పాండవుల దగ్గరికి అనేక ధర్మాలు చెప్పడమే కాకుండా మీరు భీష్ముడి దగ్గరికి వెంటనే వెళ్ళండి, ఆయన తన శరీరాన్ని విడిచేలోగా ఆయన దగ్గర నుంచి ధర్మాలన్నీ తెలుసుకోండి అని చెప్పాడు. అదే శాంతి పర్వం. ఇదంతా అయిపోయింది. పాండవులు రాజ్యానికి వచ్చారు. ఆ సందర్భంలో వారు అశ్వమేధ యాగం చేయాలనుకుంటారు, కానీ ధనం లేదు, అంతా యుద్ధంలో ఖర్చు అయిపోయింది, బొక్కసం ఖాళీగా ఉంది, ఖజానా లేదు, ఖజానాలో డబ్బులు లేవు. ఈ సందర్భంలో వ్యాస మహర్షి పూర్వం సూర్యవంశపు రాజు అయినటువంటి మరుత్తు అద్భుతమైనటువంటి నిధిని తను ఖర్చు పెట్టి దానం చేసినంత దానం చేయగా మిగిలిపోయినటువంటి ధనాన్ని హిమాలయ పర్వత ప్రాంతంలో దాచి ఉంచాడు.
నేను మీకు లొకేషన్ షేర్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి ఆ నిధి తెచ్చుకోండి అని చెప్తాడు వ్యాస మహర్షి. ఆ విధంగా పాండవులు హిమాలయ పర్వతాలకు వెళ్ళి ఆ నిధిని తవ్వి తెచ్చుకొని ఆ నిధి సహాయంతో అశ్వమేధ యాగం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ అశ్వమేధ యాగంలోనే ఎవరెవరు ఏ పనులు చేయాలి, ఎవరు జైత్రయాత్రకు వెళ్ళాలి, ఎవరు యజ్ఞ వ్యవహారాలు నిర్వహించాలనేది కూడా వ్యాస మహర్షి నిర్దేశించడం జరుగుతుంది. ఇహ మహాభారతం చివరిలో ద్వారకా నగరం మునిగిపోయింది, శ్రీకృష్ణ నిర్యాణం జరిగింది. ఆ సందర్భంలో కృష్ణుని పత్నులను అంతఃపుర స్త్రీలను అర్జునుడు రక్షించి తన రథం మీద కూర్చోబెట్టుకుని వస్తూ ఉంటాడు తిరిగి వెనక్కి హస్తినాపురానికి. ఆ సందర్భంలో దారిలో కొంతమంది దొంగలు ఆటవికులు ఆయన మీద దాడి చేసి ఆయన యుద్ధంలో ఓడించి ఆ స్త్రీలందరినీ కూడా అపహరించుకుని వెళ్తారు. కృష్ణుని పత్నులు ఎవరైతే ఉన్నారో వారు ఆ సందర్భంలో సహగమనం చేస్తారు. ఒట్టి చేతులతోటి అర్జునుడు తిరిగి వెనక్కి వస్తాడు. అప్పుడు రాజధాని నగరానికి రావడానికి మొహం చల్లని అర్జునుడు నేరుగా వ్యాసమహర్షి దగ్గరికి వెళ్ళి వాడిన మొహంతో మొరపెట్టుకుంటాడు. అప్పుడు వ్యాసమహర్షి అడుగుతాడు, ఏమయ్యా ఏదైనా చేయకూడని పని చేశావా, యుద్ధంలో ఓడిపోయావా అని అడిగితే జరిగిన కథ అంతా చెప్తాడు అర్జునుడు. అప్పుడు వ్యాసమహర్షి, నాయన శ్రీకృష్ణుడు దీనికి ప్రతిక్రియ చేయలేదంటావా, ఆయన దీన్ని జరగాలనుకున్నాడు, జరిపించాడు, ఇందులో నువ్వు నేను నిమిత్త మాత్రమే. కాలంలో బళ్ళు ఓడలు ఓడలు బళ్ళు అవుతాయి, నీ పుణ్యం నశించిందనుకో ఇప్పటికీ నువ్వేం చేయలేవు, ప్రస్తుతానికి దీన్ని ఇక్కడి నుంచి బాధపడకు దీని గురించి అని చెప్తాడు వ్యాస మహర్షి. యుద్ధం జరిగి 15 సంవత్సరాలు పూర్తయింది, మహాభారత యుద్ధం జరిగి. ఆ సందర్భంలో ధృతరాష్ట్రుడిని, గాంధారిని, కుంతిని వీళ్ళందరినీ కూడా అంబాలిక వీళ్ళందరినీ కూడా ఈ యొక్క వ్యాస మహర్షి మీరు అడవికి వెళ్ళండి, ఇక చాలు చూసింది, రానున్న రోజులు మంచి రోజులు కాదు అని చెప్పడం జరుగుతుంది. ఆ సందర్భంలో వీరందరూ కూడా ధృతరాష్ట్రుడు, కుంతి, గాంధారి, సంజయుడు, విదురుడు వీళ్ళందరూ కూడా అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన సందర్భంలో వారున్న చోటికి ధర్మరాజు తన సోదరులతోటి, భార్యతోటి, అదే పుత్రులతోటి అందరితోటి కూడా సపరివార సమేతంగా అక్కడికి వెళ్ళటం జరుగుతుంది, ఆ యొక్క ఆశ్రమ ప్రాంతానికి. అక్కడికి వెళ్ళినప్పుడు ధృతరాష్ట్రునికి చనిపోయినటువంటి తన కుమారులు గుర్తించి దుఃఖం ఆగదు. ఉత్తరకు తన భర్త అయినటువంటి అభిమన్యుడు గుర్తొచ్చి ఆమెకు దుఃఖం ఆగదు. కుంతీదేవికి కర్ణుడు గుర్తొచ్చాడు. ఇలా అందరూ కూడా చనిపోయినటువంటి తమ ఆప్తుల గురించి దుఃఖిస్తూ ఉన్న సందర్భంలో వ్యాసమహర్షి అక్కడికి వచ్చి, మీరు బాధపడకండి, మీ మనసు కుదుటపడేందుకు గాను రేపు సూర్యోదయంలో గంగానది తీరంలో మీ యొక్క మిత్రులు, బంధువులు, పుత్రులు అందరినీ కూడా తిరిగి నేను సజీవంగా మీకు చూపిస్తాను, ఒక రోజు పాటు వారు మీతోటి గడుపుతారు అని చెప్పి వారికి వరమిచ్చి తన అద్భుతమైనటువంటి తపశక్తితోటి మరునాడు ఉదయం గంగా తీరంలోకి వెళ్ళి ఆవాహన చేయటం ద్వారా 18 అక్షోహిణీల సైన్యము సజీవంగా తిరిగి లేచి వస్తుంది. అప్పుడు గాంధారీదేవికి కళ్ళు కనపడుతున్నాయి, ధృతరాష్ట్రుడికి కళ్ళు కనపడుతున్నాయి. ఇదంతా అద్భుతం అన్నమాట. వారు తమ కుమారులను చూసి ఆశ్చర్యపోతున్నారు. మరోపక్క కుంతీదేవి తన కుమారుడైనటువంటి కర్ణుడి దగ్గరికి తీసుకుంది. ఉత్తర అభిమన్యుడితో నాట్యం ఆడుతోంది. ఈ విధంగా చనిపోయిన తమ యొక్క బంధుమిత్రులను, భర్తను, సోదరులను, కుమారులను చూసుకొని అందరూ ఆనందపరవశం అయిపోయారు. అందరూ కలిసిమెలిసి శత్రుత్వాలు లేకుండా సోదర తుల్యంగా ఒకళ్ళతో ఒకళ్ళు చాలా ఆహ్లాదకరంగా, ఆనందకరంగా ఒక పగలు ఒక రాత్రి గడిపారు. ఇది వ్యాస మహర్షి మహాభారతంలో ఆవిష్కరించినటువంటి అద్భుతమైనటువంటి దృశ్యం. ఈ విషయాన్ని గురించే జనమేజయుడికి వైశంపాయనుడు చెబుతూ ఉన్నప్పుడు సర్పయాగం సందర్భంలో, స్వామి వ్యాస మహర్షి నిజంగా అంత అద్భుతాన్ని సృజించారా, ఇది నిజంగా జరిగిందా, నాకు నమ్మశక్యం కావట్లేదు, అదే కనుక నిజమైతే వ్యాస మహర్షి నా తండ్రి అయినటువంటి పరీక్షిత్తును తిరిగి బతికించి నాకు చూపించగలరా అని జనమేజయ మహారాజు అడుగుతాడు. అప్పుడు వైశంపాయనుడు తన గురువుగారికే పరీక్ష పెడుతున్నాడే ఈ జనమేజయుడు, ఏం చేయటం అని ఆలోచిస్తూ ఉన్న క్షణంలో వ్యాస మహర్షి సరాసరి పరీక్షిత్తునే కాకుండా పరీక్షిత్తుకు శాపమిచ్చినటువంటి శృంగితోటి, ఆనాటి మంత్రివర్గంతో, చనిపోయినటువంటి స్వర్గస్థులైనటువంటి ఆనాటి మంత్రులతోటి వీరందరినీ తీసుకుని ఒకేసారి అక్కడ ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు జనమేజయుడు ఆశ్చర్యపోయి వ్యాస మహర్షి పాదాలకు, అలాగే చనిపోయి తిరిగి తన కంటికి కనపడుతున్నటువంటి పరీక్షిత్తు పాదాలకు నమస్కరించి చాలా ఆశ్చర్యం, ఆనందం పొందుతాడు. ఈ విధంగా జరిగిన సందర్భంలో ఇలా వ్యాస మహర్షి మహాభారతంలో అనేక సందర్భాలలో తన యొక్క అద్భుతమైనటువంటి కార్యాలతోటి
ఆశ్చర్యాలకు గురి చేస్తాడు మనందరినీ కూడా. కృష్ణ పరమాత్మ, వ్యాస మహర్షి వీళ్ళిద్దరూ కూడా మహాభారతంలో అనేక అద్భుతాలకు నిలయంగా మనకు కనబడతారు. ఇహ వ్యాస మహర్షి గురించి మొత్తం చెప్పాలనుకున్నాను కాబట్టి మరికొన్ని వివరాలు మీ ముందు ఉంచుతున్నాను. వ్యాస మహర్షి ఎక్కడెక్కడ నివసించారు అనే పాయింట్కి వచ్చినప్పుడు ఆయన ఆగ్రా, మధుర మధ్యలో ఉన్నటువంటి మచ్చోదరి ఘాట్లో ఆయన జన్మించారు. మత్స్యము అంటే చేప కదా, మచ్చోదరి ఘాట్లో ఆయన జన్మించారు అని కొందరు చెప్తారు. కొంతమంది మధుర జిల్లాలోని మాంట గ్రామం దగ్గర కూడా వ్యాస మహర్షి జన్మస్థలం ఉందని చెప్తూ ఉంటారు. అదేవిధంగా కురుక్షేత్రం దగ్గరలో కూడా వ్యాసస్థలి అనేటువంటి ఒక చోటు ఉంది. అక్కడ వ్యాస మహర్షి యొక్క కుమారుడైనటువంటి సుఖమహర్షి మరణించినటువంటి చోటు అది. ఇహ వ్యాసాశ్రమం దేవప్రయాగ నుంచి దహ్రీకి వెళ్ళే దారిలో లక్ష్మణ్ జూలా, రామ్ జూలా, లక్ష్మణ్ జూలా అని రెండు ఉన్నాయి రిషికేశ్లో. ఆ జూలాకి దగ్గరలో 4 మైళ్ళ దూరంలో ఒక వ్యాసాశ్రమం ఉంది. శివపురాణం ప్రకారం ఈ శమ్యప్రాస తీర్థం వద్ద ఈ యొక్క కేశవప్రయాగ దగ్గర సరస్వతి అలకనంద సంగమం దగ్గర వేదవ్యాస మహర్షి వేద విభజన చేశాడు అని కూడా శివపురాణం చెప్తూ ఉంది. అంతేకాకుండా మాణ అనేటువంటి సరిహద్దు గ్రామం బద్రీనాథ్ దగ్గరలో ఉంది. అక్కడే వ్యాస గుహ కూడా ఉంది. 18 పురాణాలను అక్కడ రాసినట్టుగా కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా హర్యానాలో ఉన్నటువంటి బిలాస్పూర్లో కూడాను వ్యాస ఆలయం కూడా మనకి కనపడుతుంది. అదేవిధంగా మధురలో కృష్ణగంగ అనే చోట వరాహ పురాణం ప్రకారం ఆయన తపస్సు చేసినట్లుగా చెప్పడం జరుగుతుంది. ఇంకా కురుక్షేత్రం దగ్గరలో ఉన్నటువంటి వ్యాసవనంలో ఆయన నారద వామన పురాణాలు రాశాడని కూడా పెద్దలు చెప్తారు. ఇహ గంగా నది అవతల ఒడ్డున ఉన్నటువంటిది అంటే వారణాసి యువతల పక్కన ఉంటే కాశీ, అవతల పక్కన ఉన్నటువంటిది వ్యాస కాశీ. ఒకానొక సందర్భంలో వ్యాస మహర్షి కాశీలో భిక్షాటనకు వెళ్ళినప్పుడు ఆ రోజు అన్నపూర్ణాదేవి ఇతన్ని పరీక్షించదలుచుకుంది వ్యాస మహర్షిని. ఆ సందర్భంలో ఎవరో భిక్ష ఇవ్వని సందర్భంలో ఆయన కాశీ నగరాన్ని శపించాలనుకున్నాడు. అప్పుడు అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమయ్యి వ్యాసుణ్ణి కాశీ నుంచి బహిష్కరించింది. అందుకని నా గంగా అవతల ఒడ్డుకి వెళ్ళి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. దాన్నే వ్యాస కాశీ అంటారని కూడా చెప్తారు. అదేవిధంగా మధురలో ఉన్నటువంటి అవిముక్త తీర్థం అనేటువంటి చోట కూడా ఆయన 12 సంవత్సరాలు తపస్సు చేసి శివ సాక్షాత్కారం పొందారు అని కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా వ్యాస మహర్షికి అనుబంధంగా ఉన్నటువంటి స్థలాల వివరాలు. ఇహ మహాభారతం గురించి ఒక్క ముక్క చెప్పుకుందాం. వ్యాస మహర్షి తన యోగశక్తితోటి సృష్టి రహస్యాలని తెలుసుకొని మహాభారత రచన చేయాలని పూనుకున్నాడు. ఆ సందర్భంలో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నువ్వు విఘ్నేశ్వరుడు యొక్క సహాయ సహకారాలతోటి నువ్వు మహాభారత రచన పూర్తి చెయ్యి అని చెప్పినప్పుడు విఘ్నేశ్వరుడు ఏమన్నాడంటే, నేను నీకు సహాయం చేస్తాను, నీ మహాభారతం నేను రాసి పెడతాను, అయితే నువ్వు ఆపకుండా చెప్పాలి అన్నాడు. అప్పుడు వ్యాస మహర్షి అన్నాడు, నేను ఆపకుండా చెప్తాను, నువ్వు అర్థం చేసుకొని రాయాలి అన్నాడు. అలాగే అన్నాడు విఘ్నేశ్వరుడు. అప్పుడు వ్యాస మహర్షి పద్యాలు చెప్తూ తన కాలకృత్యాలు తీర్చుకోవాలనుకున్నప్పుడు, ఏదైనా పని ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే కష్టమైనటువంటి శ్లోకాలు చెప్పేవాడు. వాటిని గ్రంథులు అన్నారు. గ్రంథులు ఇవి 8400 శ్లోకాలు మహాభారతంలో ఉండడం జరిగింది. 24,000 శ్లోకాలతోటి ఆయన జయము అనేటువంటి పేరుతోటి ఈ మహాభారత రచన చేసిన సందర్భంలో అందులో 8,800 శ్లోకాలు గ్రంథులుగా పిలువబడ్డాయి. మొత్తం మీద ఈ విధంగా ఆయన పూర్తి చేసిన తర్వాత మరొక 60 లక్షల మహాగ్రంథాన్ని ఆయన రాశారని, అది రకరకాల లోకాలలో ప్రచారంలో ఉందని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. ఉదాహరణకు 30 లక్షల గ్రంథం దేవలోకంలో నారద మహర్షి ద్వారా ప్రచారం చేయబడిందని, 15 లక్షల గ్రంథం పితృలోకంలో అసిత దేవలుని ద్వారా ప్రచారంలోకి వచ్చిందని, అదేవిధంగా 14 లక్షల శ్లోకాల గ్రంథం గంధర్వలోకంలో శుకుని ద్వారా గంధర్వ రాక్షస యక్షులకు ఉపదేశం చేయబడిందని కూడా చెప్తారు. ఇహ 1,00,000 శ్లోకాల గ్రంథం వైశంపాయనుని ద్వారా భూలోకంలో ప్రచారంలోకి రావడం జరిగింది. ఇక్కడితోటి మహాభారతం గురించి చెప్పుకున్నాం. ఇంకా వ్యాసముకు సంబంధించిన విషయాలు ఏమైనా ఉన్నాయా అంటే కొంచెం ఎపిసోడ్ ప్రొలాంగ్ అయినా కానీ ఇక్కడే చెప్పే ప్రయత్నం చేస్తాను. మనకి శ్రీకృష్ణ జననం 19 జూలై 3228 క్రీస్తు పూర్వంలో జరిగింది. క్రీస్తు పూర్వం 3228 జూలై 19 శ్రీకృష్ణ జననం జరిగింది. మహాభారత యుద్ధం 3138 క్రీస్తు పూర్వంలో జరిగింది. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ యొక్క అవతార పరిసమాప్తి ఫిబ్రవరి 18 3102 BC అంటే క్రీస్తు పూర్వం
3102లో తెల్లవారుజామున 2:27:30 అన్ని గ్రహాలు మేషరాశిలోకి వచ్చిన సందర్భంలో అటు కృష్ణ అవతారం పరిసమాప్తి, కలియుగ ప్రారంభం కూడా జరగడం జరిగింది. అప్పటికి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వయస్సు 125 సంవత్సరాల 7 నెలలు. ఆ లెక్కన ఆనాటికే వ్యాస మహర్షి యొక్క వయస్సు 200 సంవత్సరాల పైమాటే. సర్పయాగ సమయంలో జనమేజయ మహారాజు ప్రకటించినటువంటి అనేక శాసనాలు ఉన్నాయి. తీర్థహళ్ళి శాసనం, బెగూరు దాన శాసనం లాంటివి 3013 బీసీలో అప్పట్లో ఈ యొక్క శాసనాలు వేయడం జరిగింది. అంటే కలియుగ 89వ సంవత్సరంలో. ఇవన్నీ కూడా ఇప్పటికీ కూడా మనకు లభ్యమవుతూ ఉన్నాయి. ఇక్కడితో పూర్తి కాలేదు. చివరగా 2 మాటలు చెప్పాలి. కలియుగంలో వ్యాస మహర్షి ఎవరికైనా దర్శనం ఇచ్చారా అన్న మీకు ప్రశ్న రావచ్చు. కలియుగంలో జీవించున్నారని అన్నారు కదండి. మరి కలియుగంలో వ్యాస మహర్షి ఎవరికైనా దర్శనం ఇచ్చారా అంటే శ్రీ మాధవ విద్యారణ్య స్వామి ఎవరైతే విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారో ఆయన కాశీలోని మణికర్ణికా ఘాట్లో ఈ యొక్క వ్యాస మహర్షి యొక్క దర్శనం పొందినట్లుగా రాయవాచకంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయన యొక్క దర్శనం చేసుకోవడమే కాకుండా 300 సంవత్సరాల పాటు నిలిచి ఉండేటువంటి అద్భుత హిందూ సామ్రాజ్యానికి ముహూర్తం కూడా వ్యాస మహర్షి చెప్పడం జరిగింది ఈ యొక్క మాధవ విద్యారణ్య స్వామికి అని కూడా రాయవాచకం చెప్తోంది. అదేవిధంగా మధ్వాచార్యుల వారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా బద్రీనాథ్లో తపస్సు చేస్తున్న సందర్భంలో వ్యాసును ఆజ్ఞ మేరకు వ్యాస ఆశ్రమానికి తన యోగశక్తితోటి వాయువేగ మనోవేగాలతోటి ఉత్తరక బద్రికాశ్రమ ప్రాంతానికి చేరడం జరిగింది మధ్వాచార్యుల వారు. ఒక రేగువనంలో వ్యాస మహర్షి యొక్క దర్శనం ఆయనకు లభించింది. ఇది మధ్వ విజయం అనేటువంటి గ్రంథంలో కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఈయన నారాయణ మహర్షిని సిద్ధరూపంలో చూడడం జరిగింది ఈ యొక్క మధ్వాచార్యుల వారు. అంతేకాకుండా కలికి భగవానుడు కలియుగాంతంలో రాబోయే కలికి భగవాను యొక్క తండ్రి అయినటువంటి విష్ణు యేసుడు అనేటువంటి మహా తపస్వి అక్కడే ఉన్నారు. ఆయన యొక్క దర్శనం కూడాను ఈ యొక్క మధ్వాచార్యులు చేసినట్లుగా కూడా ఈ యొక్క మధ్వ విజయంలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా కలియుగంలోనే వేదనిధి అనేటువంటి బ్రాహ్మణుడికి ఈ యొక్క వ్యాస మహర్షి దర్శనమిచ్చి గురు పూర్ణిమ యొక్క ప్రాధాన్యత గురించి చెప్పడం జరిగింది. ఆషాఢ శుద్ధ పూర్ణిమ నాడు అంటే వ్యాస మహర్షి జన్మదినం నాడు గురు పూర్ణిమగా జరుపుకోమని, ఆ రోజున పౌరాణికులను కానీ వేద విధులను కానీ గురువులను కానీ పూజించినట్లయితే వారికి తన దర్శనం అవుతుందని కూడా వ్యాస మహర్షి చెప్పడం జరిగింది. అందువల్లనే సాయిబాబా లాంటి అనేక మంది అవధూతలు కూడా గురు పూర్ణిమకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆషాఢ శుద్ధ పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమను గురు పూర్ణిమగా జరుపుకోమని చెప్పని కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా ఆనాటికి ఈనాటికి ఏనాటికి కూడాను ఈ యొక్క భారతీయ హైందవ సంప్రదాయానికి ఈ యొక్క మూల పురుషుడైనటువంటి వ్యాస మహర్షిని మనం ప్రతిరోజు స్మరించాలి. ఆయన ప్రాతస్మరణీయుడు. స్వస్తి.